ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, ఈ జూన్ 15 తర్వాత నుంచి ఈ జూన్ చివరి వరకు ఈలోపు నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఆ శుభవార్త ఏమిటి? ఆ శుభవార్తను మనకు ఎవరు తెలియజేస్తారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓం సాయిరామ్. తల్లి, ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని మీ మనసుతో చెప్పండి, నాకు బాబా ఒక శుభవార్త తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ మాటలే ఈరోజు మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్నది ఒక మంచి సమాచారం, ఒక కొత్త అవకాశము, ఒక పునాది. అది ఒక మనిషి రూపంలో మీ దగ్గరికి రాబోతోంది. బాబా ఎప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఇది నీ కోసం అని చెప్పరు, కానీ ఆయన ఎప్పుడు మన కోసం ఒక వ్యక్తిని పంపిస్తారు. అతని వల్ల మన సమస్యలకు పరిష్కారం అనేది వస్తుంది. అతని వల్ల మన హృదయం నిండుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. జూన్ 15 తర్వాత మీకు ఆ వ్యక్తి ప్రత్యక్షమవుతారు. ఆ మనిషిని మీరు ముందు ఎన్నిసార్లు చూసుంటారు కూడా, కానీ గుర్తించలేరు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఇప్పుడు మాత్రమే మీకు అవసరం. ఈసారి ఆయన శబ్దంలో బాబా స్వరం వినిపిస్తుంది. ఈసారి ఆయన చూపులో దయ కనిపిస్తుంది. మీరు ఒక ఆశను కోల్పోయిన సందర్భంలో ఆశ తిరిగి మీ గుండెల్లో మెరుస్తుంది. ఆ మనిషి వాక్యాల వలన. ఒక చిన్న మాట, నీకు ఇది సాధ్యమే, చేయి చూద్దాం, అంతే. మీ మనసులో ఆశలు పుట్టుకొస్తాయి. మీరు అనుకోకుండా కలలు గూర్చిన విషయాలు చైతన్యంతో నిండిపోతాయి. ఆ మనిషి ఎవరంటే బాబా పంపిన రాయబారి. మనమంతా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం, కానీ కొన్ని కష్టాలకి పరిష్కారం దేవుడు పంపే మనుషుల వల్లే వస్తుంది. బాబా ఎప్పుడు ప్రయత్నాలు చేసేవారికి మార్గం చూపుతారు. మీరు ఇంతవరకు చేసిన ఆ శ్రమ ఫలించబోతోంది. ఒక అవకాశం, ఒక శుభవార్త మీ దారి కాస్తున్నది. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక బంధం కావచ్చు, ఒక గుర్తింపు కావచ్చు. బాబా ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు మనిషి రూపంలో వస్తుంది. జూన్ 15 తర్వాత మీ గుమ్మానికి ఆ శుభవార్త మోసుకొచ్చే వ్యక్తి వస్తాడు. మీరు ఓపికగా ఉన్నందుకు ఆయన వస్తున్నారు. మీరు భయపడకుండా ఎదురు చూస్తున్నందుకు బాబా ఈ గొప్ప బహుమతిని మీకు అందిస్తున్నారు. బాబా ఎప్పుడూ అంటారు, శ్రద్ధగా ఉండు, సబూరితో ఉండు. ఇది సాధారణమైన మాటలు కాదు, ఇది జీవితాన్ని మార్చే సూత్రం. మీ శ్రద్ధకి ఫలితం ఇప్పుడు రాబోతోంది. మీ ఓర్పుకు బహుమతి ఇప్పుడే పుట్టబోతోంది. ఆ వ్యక్తి మాటల్లో మీకు విశ్వాసం జన్మిస్తుంది. ఆ వ్యక్తి మౌనంలో మీరు శాంతిని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి చేర్చే మీరు బలంగా మారుతారు. ఇంతకాలం మీరు వెతికిన దేవుని ఆలోచన ఇప్పుడు ఒక మనిషి రూపంలో మీ ఎదుట నిలుస్తుంది. ఆ వ్యక్తి అంటే దేవుడు మానవ రూపం ధరించి వచ్చినట్టు. ఇప్పటి వరకు మీరు ఎదురైన కష్టాలన్నీ వాటికి ఒక్కటే పరిష్కారం, బాబా ఆశీర్వాదం. మీరు ఆ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. జూన్ 15 తర్వాత మీ ఎదురు చూపులు ముగియబోతున్నాయి. ఆ రోజు తర్వాత మీ గుండె కొత్త ఆశతో నిండిపోతుంది. ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త పుట తలుపులు తెరిచే రోజు. ఏమి చెప్పకుండా మీకు శుభవార్త అందించే వ్యక్తి వస్తారు. మీరు చూసినప్పటికీ గుర్తులేని ఆ మనిషి ఈసారి బాబా సంకేతంగా వస్తున్నాడు. ఈసారి మీరు ఆయన్ను గుర్తించాల్సిన సమయం వచ్చిందమ్మా. మీరు రాత్రిలు ఏడ్చిన సమయాలు గుర్తుంచుకోండి. మీరు లౌకికంగా ఒంటరితనాన్ని అనుభవించిన క్షణాలు గుర్తుపెట్టుకోండి. ఇవి అంతా బాబా ఓర్పును పరీక్షించిన సమయాలు. ఇప్పుడు ఆయన మీ పక్కనే నిలుస్తున్నారు. ఒక వ్యక్తి రూపంలో వచ్చి, నీకు ఇది సాధ్యమే తల్లి అని చెప్పబోతున్నారు. మీరు ఆశ కోల్పోయిన చోట ఆశను నింపబోతున్నారు. మీ కలలకి రెక్కలు కట్టబోతున్నారు. మీ నమ్మకానికి దారులు చూపించబోతున్నారు. ఇది శుభదినం మొదలయ్యే ముందస్తు సంకేతం. ఆ మనిషి మీ జీవితాన్ని చిన్న మాటలతో మార్చేస్తాడు. నీ మీద నమ్మకం ఉంది అనే మాట ఒక్కటే చాలు. మీరు మీ పైన నమ్మకం పెంచుకుంటారు. మీరు మళ్ళీ ప్రయత్నాలు చేయడానికి ధైర్యం పొందుతారు. ఇంతకాలం మీరు వినలేని మాటలు ఈసారి ఆ వ్యక్తి ద్వారా వినబోతున్నారు. బాబా ఎప్పుడు సైలెంట్గా ఉంటారు,
కానీ ఆయన్ను పంపించడం అంటే ఇది ఆవేశంగా తల వంచే సమయం కాదు. ఇది ఆశతో తలెత్తే సమయం. ఇది మొదలవ్వబోతోంది కొత్త అధ్యాయం. ఎప్పుడు మనం నన్ను ఎవరు గుర్తించలేదు అని బాధపడ్డామో అలాంటప్పుడే బాబా మన జీవితంలో ఒక గుర్తింపును తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీకు తెలిసి తెలియకపోయినా ఈ రోజుల్లో మీ గురించి మాట్లాడే వాళ్ళు పెరిగిపోతున్నారు. కానీ వాళ్ళలో ఒకరు నిజమైన మనిషి బాబా ఆదేశంతో ముందుకు వస్తారు. ఆ మనిషి మీరు ఎన్నాళ్ళుగానో కలలుగన్న మార్గాన్ని చూపిస్తాడు. మీరు ఆశ పెట్టుకున్న ఆ ఒక్క ఛాన్స్ ఇప్పుడు నిజంగా మీ ముందుకు వస్తుంది. అతను మీకు ఇది నీ కోసమే అని నమ్మకాన్ని కలిగిస్తాడు. మీకు గుండెల్లో మిగిలిన చివరి ఆశను పటిష్టం చేస్తాడు. బాబా చేతి అరచేతిలో పెట్టినదే ఇది. ఒక శుభవార్త, ఒక మార్పు. ఈ మార్పు జూన్ 15 తర్వాత మీ జీవితంలో అడుగు పెడుతుంది. బాబా అనుగ్రహం అనేది ఎప్పుడూ ఒక ఆత్మవిశ్వాసంగా వస్తుంది. ఆ మనిషి చెప్పే మాటలు మీ లోపల వెలుగు వెలిగిస్తాయి. ఆ మాటలు ఏవో కాదు, దేవుడు ప్రేరణతో వచ్చిన వాక్యాలు. ఆ వాక్యాలు మీకు చెప్పే ధైర్యం ఇది ఇప్పుడు అవసరం. మీరు చేయబోయే పని చిన్నదే అయినా ఫలితం గొప్పది. అతను మీలోని నిజమైన శక్తిని గుర్తించడానికి బాబా ఎంపిక చేసిన వ్యక్తి. మీరు కొంతకాలంగా మౌనంగా ఉన్నారు కదా, ఈసారి ఈ వ్యక్తి మౌనాన్ని మాటలుగా మార్చబోతున్నారు. మీరు కదలాలని ఎప్పటి నుంచో బాబా చూస్తున్నారు. ఇప్పుడు ఆయనే మీ చేతులు పట్టి ముందుకు నడిపించబోతున్నారు. ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు ఊహించలేరు. అతను ఎక్కడి నుంచో రారు, బాబా దయతో పరిగెత్తుకుంటూ వస్తాడు. మీ సమస్యలు, మీ అసహనం, మీ కోపం వాటిని చూసిన వాడు కూడా ఆశ్చర్యపోతాడు. ఈమె ఇంకా ఎలా నిలబడింది అని. అప్పుడు మీ మనసులో బాబా మీద అభిమానం మరింత బలంగా మారుతుంది. వాడు ఒకదాన్ని మాత్రమే చెబుతాడు, నువ్వు తల వంచొద్దు. అతని మాటలు మీకు గుండెల్లో తేలికపడి శక్తిగా మారుతాయి. బాబా మీద మీరు పెట్టుకున్న భరోసా ఇప్పుడు ఒక మనిషి చేత చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అక్కడే మీరు తెలుస్తుంది, బాబా ఉన్నారు అని, నిన్ను చూస్తున్నాడు అని, ఇప్పుడే స్పందిస్తున్నాడు అని. ఎవరికి చెప్పుకోలేని బాధలు మీ గుండెల్లో ఉన్నాయి కదా, ఆ బాధలకి ఇప్పుడు ముగింపు సమయం రాబోతోంది. అయితే అది మీరే సాధించేది కాదు. బాబా పంపిన మనిషి చేత ఎటు తీసుకువెళ్ళబడతారో అదే మీ మార్గం. మీరు తల వంచి ఏడ్చినప్పుడల్లా బాబా శబ్దం వినిపించదు. కాబట్టి ఇప్పుడు ఆయన మీ పక్కనే ఓ మనిషి రూపంలో మాట్లాడబోతున్నారు. వారు ఓ మంచి వాక్యం చెబుతారు. ఇదే నీ టైం తల్లి, నిలబడే అని. ఈ ఒక్క మాట మీ మనసులో దాచుకున్న నమ్మకాన్ని బలపరుస్తుంది. బాబా ఎప్పుడు మన కోసం మంచి పని చేసే ముందు మన మాట వినిపించని వారికి శ్రద్ధను నేర్పిస్తారు. ఇప్పుడు మీరు వినబోయే వాక్యాలు మర్చిపోలేనివి. తల్లి, జూన్ 15 తర్వాత నీ ముందుకి బాబా పంపేవాడు వస్తారు. వారు మాటలతో కాదు, నీ జీవితంలో మార్పుతో రూఢిగా నిలుస్తారు. ఆ రోజు నీ దశ మారుతుంది, నీ దారి మారుతుంది, నీ దీవెన మొదలవుతుంది. ఎవరు నవ్వినా, ఎవరు అవమానించినా ఇప్పుడు బాబా నీ కోసమే ఈ శుభవార్త అని చెబుతున్నారు. వారే నీ గుండె నిండే మాటలతో వస్తారు. ఈసారి ఆ మనిషిని వదలవద్దు. ఎందుకంటే ఆయన ద్వారానే బాబా నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. నీ పిలుపు వినబడింది. నీవు వేచి చూచే సమయం ముగిసింది. ఇప్పుడు నీ జీవితంలో శుభవార్త మొదలైంది తల్లి. విన్నారుగా బాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. ఈ జూన్ తర్వాత మనకు ఒక శుభవార్త వినబోతున్నాం. దానివల్ల మన జీవితం మారబోతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ శుభవార్త కోసం వేచి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.